దేవుడు మన ఎదుట నిరీక్షణ ద్వారమును నిలబెట్టాడు. నీతిగా మనం దేవుని కొరకు బ్రతికితే చాలు అని అంటాడు. కరువు దినాల్లో కూడా నువ్వు ఎలా ఉండబోతున్నావు? తృప్తిగా ఉండబోతున్నావు. అంతే. నీ నోట్లో నుంచి నాకు ఇబ్బంది కలిగిందని నీ నోట్లోంచి రాకుండా నా దేవుడు నిన్ను పోషించునుగాక, నా దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చినట్లుగా ఈ పూట మన ప్రతి కోరికను ఆయన తీర్చునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న మేలులతో మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీతిమంతులకు ఆయన ఎలా ఉండబోతున్నాడంట? సంరక్షకుడుగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. నీతిమంతులకు సంరక్షకుడిగా ఉండబోతున్నాడు.